అమరావతి అభివృద్ధి పేరుతో దోపిడీకి పాల్పడుతోంది కూటమి సర్కార్. లక్షల కోట్లు అప్పులు తెచ్చి అందిన కాడికి దోచేస్తున్నారు. అది చేస్తాం ఇది చేస్తాం అంటూ లూటీ చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి దోపిడీకి బిగ్ స్కెచ్ వేశారు. ప్రత్యేక ప్రాజెక్టుల పేరుతో స్వాహా చేసేందుకు ఎస్పీవీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని నిర్మాణం ముసుగులో మరో దోపిడీకి ముఖ్య నేత స్కెచ్ వేశారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఎన్టీఆర్ విగ్రహం, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జ్, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, రోప్వే, ఇన్నర్ రింగ్ రోడ్తో పాటు ఎప్పటికప్పుడు గుర్తించే ప్రత్యేక ప్రాజెక్టులను చేపట్టడానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ని ఏర్పాటు చేస్తూ మంగళవారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఎస్పీవీ సిఫార్సుల ఆధారంగా ప్రత్యేక ప్రాజెక్టులను చేపడతారు. ఆ ప్రాజెక్టులకు పీపీపీ, హైబ్రిడ్ యాన్యుటీ, ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ పద్ధతుల్లో టెండర్లు పిలిచి పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. ఆ కాంట్రాక్టర్లతో సిఆర్డీఏ, ప్రభుత్వం, ఎస్పీవీ త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటాయి. రాజధానిలో ప్రత్యేక ప్రాజెక్టుల పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్లకు నేరుగా భూములు కేటాయిస్తారు. ఆ భూములు తనఖా పెట్టి అప్పులు తీసుకోవడానికి కాంట్రాక్టర్కు హక్కులు కల్పిస్తారు. ఆ ప్రాజెక్టుల ద్వారా పన్నులు, యూజర్ ఛార్జీల రూపంలో వచ్చే ఆదాయంలో వాటా వంటి అంశాలను సిఆర్డీఏ ఖరారు చేస్తుంది. అప్పటికి ఆ ప్రాజెక్టులో నష్టం వస్తే వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కాంట్రాక్టర్లకు ప్రభుత్వమే నిధులు ఇస్తుంది. వీటిని పరిశీలిస్తే ప్రత్యేక ప్రాజెక్టులను సన్నిహితులకు కట్టబెట్టి భారీ ఎత్తున భూములు కేటాయించి వాటిని తనఖా పెట్టి బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తెచ్చే అప్పులతో వాటిని చేపట్టి నీకింత నాకింత అంటూ దోచుకోవడానికి ముఖ్య నేత స్కెచ్ వేశారన్నది స్పష్టమవుతోందని ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాజెక్టుల కోసమే ప్రభుత్వం రాజధానిలో మలివిడత భూ సమీకరణకు సిద్ధమైందన్నది స్పష్టమవుతోందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. రాజధానిలో భూ సమీకరణ పథకం కింద భూములు ఇవ్వని రైతుల నుంచి భూములను సేకరించే ప్రక్రియను చేపట్టడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో 343.36 ఎకరాల భూసేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్లు చట్టపరమైన లోపాలు ఉండడంతో దాన్ని ఉపసంహరించుకుంది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లా తూళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో 217 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని రాజధానిగా 2015లో ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిలో 15,807.91 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా 37,941.58 ఎకరాలు రైతులది. భూ సమీకరణ పథకం కింద 34,396.87 ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది. మరో 3,544.71 ఎకరాలను సమీకరణ కింద ఇచ్చేందుకు రైతులు అంగీకరించలేదు. ఇప్పుడు ఆ భూములను సేకరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.